నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంపై గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రావాల్సిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గిరిజన నేత తలపల జయవర్ధన్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ నీలం సాహ్నికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో తనపై వస్తున్న విమర్శలను తప్పికొడుతూ ప్యాకేజీలకు అమ్ముడుపోయే సంస్కృతి తనది కాదని, అది కేవలం రూప్ కుమార్ యాదవ్ కే చెల్లుతుందని ఘాటుగా విమర్శించారు. చేయడం జరుగుతోంది రాజకీయాలకు అతీతంగా. అయితే ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. నిన్న మా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మేము సంబరాలు చేసుకొని ఆనందాన్ని పంచుకొని ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో వచ్చినటువంటి ఒక వాట్సాప్ మెసేజ్ గురించి నేను వివరించాలని అనుకుంటూ ఉన్నా. ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఒక డిప్యూటీ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు మైక్ పట్టుకొని ఒక వాట్సాప్ మెసేజ్ విడుదల చేస్తున్నాం. ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, నేను ముందే 3 రోజుల ముందే చెప్పడం జరిగింది, గిరిజనులకే దక్కుతుంది ఈ గిరిజన పీఠం, మేయర్ పీఠం అని చెప్పి అప్పుడే చెప్పాను అని చెప్పి చెప్పడం జరిగింది. 2 నెలలుగా ఆ స్థానాన్ని వదలకుండా అట్లాగే పట్టుకొని 3 రోజుల ముందు నేను చెప్పడం జరిగింది అని చెప్పి వాట్సాప్లో ఒక మెసేజ్. ఏంది ఇప్పుడు రూప్ కుమార్ గారు, ఓకే మీరు 3 రోజుల ముందే చెప్పారు, మీరే ఎన్నికల కమిషన్తో మాట్లాడారు, మీరే నోటిఫికేషన్ పంపించారు, సంతోషమేనా? ఇప్పుడు సంతోషమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకా చెప్తున్నా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ కూడా మీరే రాసిచ్చి పంపిస్తే నీలం సాహ్ని గారు సంతకం చేసి దాన్ని విడుదల చేశారు. ఓకేనా? సంతోషమేనా అని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పుకున్నారు. మేమేదో ఎవరో ప్యాకేజ్ ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదో ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఆ ప్యాకేజీ డబ్బులతో నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతుంది. దీనిలో ఏం వివాదం లేదు. నేను చెప్తున్నా మరొకసారి, రూప్ కుమార్ యాదవ్ గారు బాధపడినా వారికి అనేది భావించొద్దని చెప్తున్నా. ఆ మెసేజ్ వివరం మాత్రం నేను తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తాను. వారేదో మాకేదో ఇచ్చారు, ఆ డబ్బులతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు అని చెప్పి చెప్తాం. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఏముంది అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏం మిగిలి ఉంది ఆయన దగ్గర? ఆయన మాకు ఇవ్వడానికి శాంతం ఆయన దగ్గర ఉండి పక్కనే మొత్తం అయిపిచ్చేసావు కదా కుమార్ గారు, అయిపిచ్చేసారా లేదా మీరు? శాంతం ఏముంది ఆయన దగ్గర ఆయన మాకు ఇవ్వడానికి అని అడుగుతా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఇవ్వడానికి ఇట్లాంటి ప్రచారాలు చేయడం తగదు. ఆయన ఏదో అనిల్ కుమార్ గారు ఏదో మమ్మల్ని ఆడిస్తున్నాడు, తోలు బొమ్మలాట, ఆయన తోలు అలా మాట్లాడటం. అయితే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తారు, మీ తోలు తీస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఓకేనా? ఇది ఇంకొక విషయం ఏంటంటే, నీకు మేయర్ గారు పోడియం దగ్గరికి రాకూడదు, మాజీ మేయర్ గారు పోడియం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేయడం, అక్కడికి రాకూడదని చెప్పి
అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు అని చెప్పి మాజీ మేయర్ గారు అక్కడ నిరసన తెలియజేయడం. అది గిరిజనులకు సంబంధించినటువంటి స్థానం, మీకు ఆ అర్హత లేదు అని చెప్పి ఆ విషయం చెప్పకుండా మేయర్ గారు అక్కడికి రాకూడదు. మాజీ మేయర్ గారు శ్రవంతి గారు వెనక ఏదో ఒక పెద్ద పార్టీ ఉంది, ఆ పార్టీ ఇదంతా చేస్తుందని చెప్పి చెప్పడం. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, మా సంగతి తర్వాత, మా వెనక పార్టీ ఉందో, ప్యాకేజీలు ఇచ్చారో ఏందో తర్వాత సంగతి. కనీసం ఒక్క కార్పొరేటర్ అయినా కనీసం పైకి లేచి నిలబడి శ్రవంతమ్మ నువ్వు చేస్తుంది తప్పు తల్లి అని చెప్పి అడిగారా ఎవరైనా? దాని అర్థం ఏంది? అందరూ అంగీకరించినట్టే కదా శ్రవంతమ్మ చేస్తున్న పని. అవునా కాదా? కనీసం కౌన్సిల్ చరిత్రలో నెల్లూరు నగరపాలక సంస్థ కాదు, ఏ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ చరిత్రలో కూడా 10 నిమిషాల్లో కౌన్సిల్ సమావేశం ముగించడం, అజెండా బుక్ తీయకుండా, అజెండా బుక్ కనీసం తెరవకుండా అని చెప్పి తట్టుకుంటా, శ్రవంతి గారు చేసినటువంటి నిరసనకి తట్టుకోలేక పెంచి తట్టుకుంటా కనీసం ఎజెండా బుక్ తీయకుండా కౌన్సిల్ సమావేశం ముగించి తోక ముడిచి పారిపోయావు. అవునా కాదా? అయినప్పటికీ కూడా ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ప్యాకేజీలు తీసుకునేవాళ్ళమా? మీ గురువు గారు ఉన్నారు కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్ద మనిషి, నిజంగానే చెప్తున్నా, ఆయన అడుగు పోయి జయవర్ధన్ క్యారెక్టర్ ఏందో, వేల కోట్ల కోటీశ్వరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేల కోట్ల కోటీశ్వరుడు, జయవర్ధన్ని కొనలేకపోయాడు, పోయి ఒకసారి అడగమని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇదే సందర్భంగా నేను పెద్దలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, ఇది మా గిరిజనుల బాధ మాత్రమే. మేము అనేక సందర్భాల్లో మా పెద్దలు కూడా నన్ను వారించడం జరిగింది. శేఖర్ అన్న అయితే, అంబేద్కర్ గారు అయితే, మిగతా పెద్దలు కూడా, అయ్యా ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నారాయణ గారిని పెద్దలు మనం మాట్లాడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజమే, అది నాకు తెలుసు. అయినప్పటికీ మా బాధ అటువంటిది, వారు చేస్తున్నటువంటిది తప్పు. కాబట్టే నేను మాట్లాడింది కూడా రాజకీయంగా మాట్లాడాను తప్ప ఎక్కడ పరుషపదజాలం వాడలేదు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా ప్రశాంతి రెడ్డి గారికి కోరుకుంటా ఉన్నా, మీకు చెప్పే అంత పెద్దవాడిని అయితే నేను కాదు, మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా నాది కాదనే నేను చాలా చిన్నవాడిని అన్ని విధాలుగా కూడా. అయితే ఈ సందర్భంగా మీకు ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా, ఈ కుమార్ లాంటి వాళ్ళని ఈ పక్కన పెట్టుకొని నాలాంటి వాళ్ళ చేత మీరు మాటలు నిలుచుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా గమనించమని కోరుతున్నా. మేము ఏదైనా బాధలో ఏదైనా మాట్లాడ ఉంటే అన్యదా భావించవద్దు. మీ వ్యక్తిత్వం, మీ హుందాతనం ఏంటో మాకు బాగా తెలుసు. మా పరిస్థితి ఏందనేది కూడా, నా పరిస్థితి కానీ మాజీ మేయర్ శ్రవంతి గారి పరిస్థితి మీకు బాగా తెలుసు. మీకు మేము సుపరిచితులు. ఇలాంటి ఈ కుమార్ లాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్లకు, నాలాంటి వాళ్ళ చేత మాటలు అనిపించుకునే పరిస్థితి. ఇప్పటికైనా చెప్తూ ఉన్నా, గమనించమని కోరుతూ ఉన్నా. వీళ్ళని, ఈ కుమార్ లాంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి, మంత్రులు ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకుపోయి ఫోటోలు తీపించి ఆ వాట్సాప్లో పెట్టించబాకని చెప్పి కోరుతూ ఉన్నా. అంతేకాకుండా
ఈ నోటిఫికేషన్ విడుదలకు సహకరించినటువంటి, ఆలస్యం అయినప్పటికీ కూడా ఇప్పటికైనా సహకరించినటువంటి నారాయణ గారికి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కానీ, ప్రశాంతి రెడ్డి గారికి కానీ, మిగతా అందరి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మా వైపు, మా గిరిజన నాయకుల వైపు నుంచి కూడా ఏదైనా మాటలు కొన్ని సందర్భాల్లో మేము ఎప్పుడు పరుష పదజాలం వాడలేదు, విడుదల చేయండి అలాంటి మాటలే అడిగాం. కానీ అలాంటివి కూడా మీకు ఏదైనా నొప్పించి ఉంటే అనేదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక పక్షాన కోరుకుంటూ, ఈ కుమార్ లాంటి వాళ్ళని దూరంగా పెట్టమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గత 16 రోజులుగా నెల్లూరు నగర మేయర్ విషయంలో గిరిజన ప్రజా సంఘాల సారథ్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి తనంతటా నిన్న గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి గౌరవ నీలం సాహ్ని గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో గత 16 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల సారథ్యంలో జరుగుతున్నటువంటి నెల్లూరు నగర మేయర్ విషయంలో శాంతియుత ర్యాలీలు నిర్వహించి గిరిజన హక్కుల కోసం, గిరిజన చట్టాల కోసం నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలపైన నిరంతర పోరాటాల ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న ఎన్నికల కమిషన్ గారు స్పందించి గిరిజనుల యొక్క మనోభావాలను కాపాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నీలం సాహ్ని గారికి గిరిజనుల ఆదివాసీల తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గిరిజనుల తరపున, ఆదివాసుల తరపున చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారికి గిరిజనులు ఆదివాసీల పట్ల మరొకసారి వారికి సవినయంగా మరి కర్తాల ధ్వనులతో వారికి ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈ విషయంలో భారత రాజ్యాంగంలో గిరిజనుల కోసం ప్రవేశపెట్టినటువంటి హక్కులు, చట్టాలు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గిరిజనుల విషయంలో మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనుల, ఆదివాసీల పట్ల ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదివాసీ గిరిజనుల తరపున, ముఖ్యంగా యానాదుల పట్ల, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో మరి ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి జాతులు, గిరిజన జాతులు, అందులో యానాది జాతి 14 లక్షల పైచిలుకున్నటువంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గిరిజనుల పైన దృష్టి పెట్టి రాజ్యాంగంలో గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కులను, చట్టాలను నిర్వీర్యపరచకుండా ఇప్పటికైనా మా యొక్క హక్కులను, మా యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మా యొక్క సంక్షేమం పట్ల మరి కూటమి ప్రభుత్వం అన్ని విధాల గిరిజనులకు అండగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ, మరి ఈరోజు ఈ విషయాన్ని గిరిజన సోదరులందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదాని కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందుకు, అదేవిధంగా గత 16 రోజులుగా నెల్లూరు జిల్లాలో మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ని రాష్ట్ర నలుమూలలా తీసుకెళ్లి మా యొక్క ఎన్నికల కమిషన్ విడుదల చేసేంత వరకు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా గిరిజనుల తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుని చదివేసుకున్నాను. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖర్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ఏదైతే గత 2 నెలల నుంచి నెల్లూరు నగర మేయర్ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాలు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నిన్న ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత దిగొచ్చిన ప్రభుత్వం, దిగొచ్చిన ఎన్నికల కమిషన్
నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేసింది. వారికి యావత్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే 16 రోజులు కానీ పోరాటం చేస్తే తప్ప మన హక్కులు మనం సాధించుకోలేకపోయాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగంలో మనం కల్పించినట్టు హక్కులను కూడా సాధించుకోవాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి దీన్ని బట్టి మాకు అర్థమైంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అధికారులకు అలాగే అందరికి కూడా ప్రజా సంఘాలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.